నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. ఏలూరు జిల్లా కైకులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముదినపల్లి మండలం వాడాలి గ్రామంలోని శ్రీ సుభద్ర బాలరామ సహితి శ్రీ జగన్నాథ స్వామి దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్తో పాటు పాలక మండలి సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అభివృద్ధికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ వీరమ్మలు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముందు ప్రసాద్ గారు ఒక 70 అన్నారు, 4 ఏళ్ళు. పూరి తర్వాత నిర్మాణం చేయడం జరిగింది. ఆ ఇంద్రజమ మహారాజు గారు అక్కడ చేయలేకపోతే మరుసటి జన్మలో కర్లపాలెం గుంటూరు జిల్లాలో పురుషోత్తమానంద అవధూత స్వామి వారికి జన్మించి ఆయన సంచారం చేస్తూ 1765 ఆ ప్రాంతంలో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది సభ్యులు తీసుకుని హైదరాబాద్ నవాబు గారి అనుమతి పొంది ఇక్కడ ఆలయానికి ఆయన పరిమాణ తీసుకురావడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రానికి ఎంత ప్రదేశం తిరిగితే అంత ప్రదేశం రాసి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయనకు వచ్చి 1200 ఎకరాలు తిరిగారు. 1200 ఎకరాలు తిరిగిన తర్వాత ఇక్కడ వాడాలి గ్రామంలో చేసినటువంటి సుభద్రా బలరామ సహిత జగన్నాథ స్వామివారి ఆలయం చరిత్ర చూసుకుంటే కనుక క్రీస్తు శకం 17వ శతాబ్దంలో నిర్మించినట్టుగా చరిత్ర చెప్పడం జరిగింది, పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అలాగే తర్వాత మొదటిసారిగా మరి అంతకుముందు పాలక మండలి ఏమైతే ఉందో తెలియదు, కానీ నాకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 1988లో మొదటిసారిగా వీరమల నరసింహరావు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మళ్ళీ అలాగే 2009లో ఒకసారి, 2008 ఒకసారి ప్రమాణ స్వీకారం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే సమయంలో చైర్మన్ మాజీ సీతాదేవి గారు మాజీ మంత్రిగాను ఆవిడ మా గ్రామానికి చాలా సేవ చేశారు. దానిలో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 20 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి ఖమ్మం పట్టణంలోని ప్రకాష్ నగర్, రావిచెట్టు బజార్ ప్రాంతంలో వందలాది మంది పోలీసులు భద్రతా మధ్య అధికారులు పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు. దశాబ్దాలుగా అక్కడ నివసిస్తూ జీవనం సాగిస్తున్న పేదలపై ఇది అన్యాయచరిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లలో ఉన్న వారిని బలవంతంగా అరెస్టు చేసి జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారని ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను తీసుకునేందుకు కొద్దిసేపు ఇవ్వమని వేడుకున్నా గానీ అధికారులు పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. ప్రయత్నమయ స్థలం చూపకపోవడం, పరిహారం ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయమని పేదలు వాపోయారు. ప్రభుత్వ చర్యలపై మానవత దృష్టితో స్పందించాలని వారు కోరుతున్నారు. ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పలేదు. ఇప్పటికిప్పుడు పొద్దున్న తెచ్చుకుంటుంది. ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పలేదు. ఒక్కరోజు కూడా బుద్ధి చెప్పకుండా ఇప్పుడు సామాన్యంతా దేవుడని కూల్చుతున్నారు. మాకేమైనా ఇచ్చారా? వేరే చోట ఏమైనా ఇచ్చారా? మాకేమైనా డబ్బులు ఇచ్చారా? వేరే చోట ప్లాన్ ఇచ్చారా? చదువుకోవడానికి ఇచ్చారా? మొత్తం ఇల్లు పోతే మీరు రోడ్డు మీద సావాలా? ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పటికిప్పుడు ఇట్లా సావాలి. ఒక కారణం చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. వచ్చేది మాట్లాడటానికి
సామాన్లు ఒక్క రోజు ముందు కూడా ఇప్పటికిప్పుడు పొద్దున్న తెచ్చుకుంటుంది ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 22 వార్డు స్థానికులు ఎన్నికలు జరగనుండగా నామినేషన్ల స్వీకరణకు 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. నూతన మున్సిపాలిటీలో మొత్తం 16,850 మంది ఓటర్లు ఉండగా ఇందులో 885 మంది పురుషులు, 8,761 మంది మహిళలు, 4 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఎన్నికల్లో మెజార్టీ సాధించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాల్లో రచిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీట్లు సర్దుబాటు విషయంలో అంతర్గత భేదాభిప్రాయాలు కనిపిస్తుండగా బీఆర్ఎస్ లో రిజర్వేషన్ల కారణంగా అభ్యర్థుల ఎంపికల్లో గందరగోళం నెలకొంది. వచ్చే 48 గంటల్లో ప్రధాన పార్టీలు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. తెలంగాణ మెచ్చగా నాయకత్వం మెచ్చగా నాయకత్వం. అశ్వారావుపేట పురపాలక సంఘం కమిషనర్ నేను. నా పేరు బి నాగరాజు. మనకు 28 నుంచి పురపాలక సంఘం అశ్వారావుపేటలో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 30 తారీఖు వరకు 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరించబడతాయి. మనకు మేజర్గా 3 లొకేషన్స్లో మనం నామినేషన్ స్వీకరించబడతాయి. ఒకటి మన మున్సిపల్ ఆఫీసు, తర్వాత మిషన్ భగీరథ ప్రాజెక్ట్ యూనిట్, తర్వాత ఎంపీడీఓ ఆఫీస్. ఈ 3 లొకేషన్స్లో కూడా మనం నామినేషన్లను మార్నింగ్ 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించబడతాయి. ఇక మనం టోటల్గా మనకు 22 వార్డులు ఉన్నాయండి. 16,850 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో 8,085 మంది మేల్ క్యాండిడేట్స్ అండ్ 8,761 మంది ఫీమేల్ క్యాండిడేట్స్, 4 అదర్స్గా ఉన్నారు. దీంట్లో భాగంగా 22 వార్డులకు మనం 35 పోలింగ్ స్టేషన్ గుర్తించడం జరిగింది. మనకు ఆల్రెడీ బ్యాలెట్ బాక్స్ కూడా ఒక 85 బ్యాలెట్ బాక్సెస్ మనం ఒక 50% ఎక్స్ట్రానే తెచ్చుకోవడం జరిగింది. మనం రిపేర్స్ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో నామినేషన్ల హడావిడి మొదలైంది. మొత్తం 23 వార్డులకు గాను 48 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయనుండగా కొత్తగా కొంపల్లిని 13వ వార్డుగా చేర్చారు. మున్సిపాలిటీలో మొత్తం 28,830 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 13,620, మహిళలు 15,195, ఇతరులు 15. ఇందులో మహిళల ఓటర్లు అధికంగా ఉన్నారు. నామినేషన్ల స్వీకరణ కోసం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థులు పాటు మరో 2కి అనుమతి ఇస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ ఉండగా బీజేపీ కూడా అన్ని వార్డుల్లో పోటీకి సిద్ధమైంది. చైర్మన్ పదవి జనరల్ మహిళలకు కేటాయించడంతో అన్ని వర్గాల్లో ఆసక్తి, రాజకీయ హడావిడి పెరిగింది. హెల్ప్ డెస్క్ ఇరవై 23 వార్డులు గలవు. ఓటర్లు 28,830. 48 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ విడుదల చేస్తూ ఈ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరించవలసిందిగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను 8 మంది ఆర్ఓలను, ఏఆర్ఓలను నియమించడం జరిగింది. ప్రతి ఆర్ఓకి 3 వార్డుల చొప్పున కేటాయించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
తారీఖు వరకు నామినేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తదుపరి 31వ తారీఖు రోజు స్క్రూటినీ, 31వ తారీఖు రోజు వ్యాలిడిటీ నామినేషన్స్ పబ్లికేషన్స్ క్యాండిడేట్స్, సిక్స్టీ ఉండాలి కదా. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కాస్నాతండా గ్రామంలో సమ్మక్క సార్లమ్మ మినీ జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారని పూజారి సతీష్ తెలిపారు. కాస్నాతండా గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్ దంపతులు జలబిందులతో అభిషేకం చేసి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6 గంటలకు సారలమ్మని తీసుకొస్తాను. రేపు పొద్దున ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలు, సాయంత్రం 8 గంటలకు సమ్మక్క తల్లిని గద్దె మీద తీసుకొస్తాం. శుక్రవారం నాడు పొద్దున ఉదయం 8 గంటలకు అమ్మవారికి ఎదుర్కూరులు, మధ్యాహ్నం భోగన భోజనాలు, బోనాలు, మొత్తం 4 రోజులు. శనివారం నాడు వనప్రవేశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.